అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రియులందరికీ కూడా, యవన బిడ్డలందరికీ కూడా శుభములు. మీ అందరినీ దేవుడు మంచిగా దీవించునుగాక. దేవుడు మీకు తగిన జ్ఞానం, ముఖ్యంగా యోసేపుకు దానియేలుకి ఇచ్చిన జ్ఞానం, అలాంటి జ్ఞానాన్ని ప్రభు మీకు భౌతికంగా ఆత్మీయంగా దయచేయను కాక. రండి 91వ కీర్తన 3వ చరణాన్ని చదువుతున్నాను. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. తెగుళ్ళు చాలా ఉన్నాయి. అయితే నాశనకరమైన తెగులు అర్థమవుతుందండి? ఏ తెగులు ఇది? నాశనకరమైన తెగులు. నేడు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా దేవుని బిడ్డలారా ఎలాంటి తెగులు చూస్తూ ఉన్నామంటే నాశనకరమైన తెగులను చూస్తూ ఉన్నాం. కరోనా వచ్చింది. ఎలాంటి తెగులు అది చెప్పండి? ఎలాంటి తెగులు? భయంకరమైనటువంటి నాశనకరమైన తెగులు అన్నమాట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కడ చూసినా కానీ నాశనకరమైన తెగులు. కరోనా ఎంతమంది దాని ద్వారా నశించిపోయారంటే ఇక మాటల్లో చెప్పలేం. అర్థమవుతుందా? మాటల్లో చెప్పడానికి వాళ్ళ పడదు. అలా ఎన్నో తెగుళ్ళు మానవుని ఆవరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నేను మరొక మాట కూడా చదువుతాను, వినండి. చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడుచు రోగములకైనను నువ్వు భయపడకుందువు. 10వ వచనం, నీకు అపాయమేమి రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుడు అనుమతి లేకుండా ఏ తెగులు కూడా రాదు. అవునంటారా కాదంటారా? దేవుడి పర్మిషన్ లేకుండా మన దగ్గరికి ఎలా వస్తాయి? అంటే మనం చేసిన పొరపాట్లను బట్టి కొన్ని తెగుళ్ళు వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, నాశనకరమైన తెగులు. ఈరోజు రకరకాల తెగుళ్ళు, అంటే రకరకాల వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో, ఎప్పుడు మానవుని జీవితం అంతమైపోతుందో అర్థం కావట్లేదండి. ఎవరు ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో కూడా తెలియట్లేదండి. దేవుని ప్రజలారా, నేను యవనస్తున్నండి, నాకు మంచి వయసు ఉందండి, మంచి బలం ఉందండి, మంచి జ్ఞానం ఉందండి అని చెప్పినంత మాత్రాన నువ్వు భూమి మీద బ్రతికేస్తావు అనుకుంటున్నావేమో కానీ ఏమీ లేదు తమ్ముడు. అది కష్టం. అర్థమైందా? అది చాలా కష్టం. ఈ భూమి మీద నేను బ్రతుకుతాను బ్రదర్. ఒకవేళ నీరు లేకపోయినా కొన్ని రోజులు బ్రతకచ్చేమో, గాలి లేకపోయినా కొన్ని నిమిషాలు బ్రతకచ్చేమో, మరి ఏది లేకపోయినా కొంత టైం ఉంది. కానీ దేవుడు లేకపోతే ఒక్క క్షణం కూడా బ్రతకలేం. ఒక్క క్షణం కూడా బ్రతకలేం భూమి మీద. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే నాశనం. సాతానుడు నాశనం చేస్తున్నాడు. ఆ నశించిపోయిన దాన్ని రక్షించడానికే యేసుప్రభు వచ్చాడు. నాశనకరమైన బైబిల్లో చాలా ఉన్నాయి. నాశనకరమైన గుంట ఉంది, నాశనకరమైన తెగులు, నాశనకరమైన అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక మరలా దాని నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నువ్వు ఏ వయసులో ఉన్నా, నీ వయసు ఎంతైనా పర్లేదు, ఈ నాశనకరమైన తెగులు మానవుని అది కిటికీలు కూడా ఎక్కుతుందట. యవనస్తులను కబలిస్తుంది ఈ దినాల్లో. ఎక్కడ చూసినా మరణాలు చూడట్లేదా? ఎక్కడ చూసినా మరణాలేగా. భయంకరమైన మరణాలు మనం చూస్తున్నాం.
నా ప్రియ స్నేహితులారా, భయంకరమైన మరణాలండి. యవనస్తులు కూడా పాతకాలంలో వృద్ధాప్యంలో ఉన్నవారు చనిపోయేవారండి. ఇప్పుడు యవనస్తులని లేదు, వృద్ధులని లేదు, చిన్నలని లేదు, ఏ తేడా లేదండి. భయంకరమైనటువంటి పాప ఊబిలో మానవుడు పడిపోయాడు. నాశనకరమైనటువంటి తెగులు. ఈరోజు చాలామంది మామూలుగా సాధారణంగా వచ్చే వ్యాధుల కంటే అంటించుకునే వ్యాధులు ఎక్కువైపోయాయి. మానవుడు దేవునికి విరోధంగా తిరుగుట వలన ఎన్నో తెగుళ్ళు, ఐగుప్తులో 10 తెగుళ్ళు చూసాం. మరి అక్కడ 10 తెగుళ్ళే కాదు, అరణ్యంలో వచ్చేటప్పుడు కూడా వారు ఎన్నో తెగుళ్ళ మధ్య వచ్చారు. వారు దేవునికి, తన దాసులకి విరోధంగా ఎప్పుడైతే జీవిస్తూ వచ్చారో అప్పుడు ఏం జరిగిందంటారు? ఎన్నో తెగుళ్ళు, ఆ తెగుళ్ళ వల్ల రాలిపోతూ వచ్చారు. తెగుళ్లకు ప్రధాన కారణం దేవునికి వ్యతిరేకంగా జీవించడమే. ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా, ఇష్టానుసారంగా, నచ్చినట్టుగా, దేవుడు చెప్పింది చేయకుండా ఇష్టానుసారంగా జీవించడమే తెగుళ్లకు ప్రధాన కారణం. నా ప్రియ స్నేహితులారా, దేవుని కోపాన్ని రేపుతూ ఉంటుంటాం అప్పుడప్పుడు. దేవుడు అవకాశం ఇస్తాడు, సమయం ఇస్తాడు, తర్వాత మన బతుకు మంచం పాలే, అంతే, ఇంకేం లేదు. ఏరే ఆప్షన్ ఏం లేదు. అర్థమవుతుందా? దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. ఇక్కడ మాంసం కోసము, నీళ్ళ కోసము, వసతుల కోసము ఇప్పుడు కూడా మన ఏడుపు అంతా ఏంటంటే అన్ని భౌతికమైన వాటి కోసమే మన ఏడుపులన్నీ కూడా మాంసాపేక్ష ఎక్కువ కనపరుస్తాం. ఎక్కువగా రండి ఈ మాట చదువుదాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఈరోజు భూమి మీద ఎన్నో వ్యాజ్యములు, అలనాడు ఇశ్రాయేలు మధ్య ఉన్న వ్యాజ్యములు తీర్చడానికి మోషేను దేవుడు అపాయింట్మెంట్ చేశాడు. అయితే తన మామని చెప్తాడు, అయ్యా నువ్వు ఒక్కడివి పని చేయలేవు, 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, కొంతమందిని నియమించు. వ్యాజ్యములు తీర్చే వాళ్ళు ఉండాలి. వ్యాజ్యములు తీర్చే వాళ్ళంటే మంచిగా బ్రతికే వాళ్ళు కావాలి. అందుకే కొరింథీ సంఘంలో ఉన్న లోపం ఏంటో ఒక మాట చెప్తాను నేను మీకు. కొరింథీ సంఘము, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. ఈ మాట నేను చెప్తాను. 6వ అధ్యాయము. ఇక్కడ కొరింథీ సంఘంలో కొన్ని వ్యాజ్యములు ఉన్నాయి. మీలో ఒకనికి మరొకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటకు గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటకు తెగించున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిల్కిలి అల్పమైన సంగతులకు తీర్పు తెచ్చుకు మీకు యోగ్యత లేదా? కాబట్టి ఎన్నో వ్యాజ్యములు వస్తున్నాయి. 4వ వచనం. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చొనిబెడుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? అయితే సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటిని వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికీ కేవలం లోపం. తగువులు ఏంటండి? ఉదయం లేచినాంచి ఈరోజు సంఘాల్లో, కుటుంబం, ముఖ్యంగా మన హెబ్రోన్ పరిస్థితి దారుణమైపోతుంది. జాగ్రత్త పడాలి. ఎన్నో తగువులు, ఎన్నో వ్యాజ్యములు, ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యాజ్యములకు కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దేవుడు వారికి శిక్ష విధిస్తాడు. ఎవరైనా కావచ్చు. జాగ్రత్త. ఈరోజు అవిశ్వాసుల యొద్దకు వెళ్తున్నామంటే, సంఘం బజారున పడిందంటే, కుటుంబం బజారున పడిందంటే కారణం ఎవరు? ఎవరైతే కారకులో వారికి శిక్ష ఉంది తప్పనిసరిగా. కాబట్టి ఈరోజు ఎన్నో వ్యాజ్యములు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో సమస్యలు మనం చూస్తూ ఉన్నాం.
కొరింథీ సంఘంలో ఉన్న లోపం ఏంటంటే తగువులే, ఒకరి మీద ఒకరికి, సహోదరుల మీద సహోదరులకి. ఈరోజు సంఘాలు కూడా అంతే. సంఘాల్లో కూడా సంఘ పెద్దలకు పడదు. అర్థమైందా? విశ్వాసులు పడదు, సేవకులు పడదు, సేవకులు విశ్వాసులు పడదు. ఏంటో ఈ విచిత్రం. పరిశుద్ధంగా బ్రతకాల్సిన పరిస్థితుల్లో ఏంటి ఘోరం, ఏంటి భయంకరం. అందుకే చెప్తున్నాడు రఘుయేలు, నాయనా ఇలా అయితే ఈ వ్యాజ్యం నువ్వు తీర్చలేవు. ప్రజలు నలిగిపోతారు, నువ్వు నలిగిపోతావు, నీకు భారం అయిపోద్ది. కొంతమందిని మంచి వారిని నియమించు. వారు చాలా మంచిగా ఆత్మీయంగా ఉండాలి. వారు ఆత్మ సంబంధంగా వారు జీవించాలి. ఎలాంటి వారిని నువ్వు నియమించాలంటే పక్షపాతం చూపేవారిని కాదు. పేదలకు ఒక న్యాయం, మిగతా వారికి ఒక న్యాయం కాదు, ఒక న్యాయము కాదు. మంచిగా ఎలాంటి వారిని నువ్వు నియమించాలంటే 18వ అధ్యాయము 21వ వచనం, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, శక్తాశక్తి కలిగి లంచగొండ్లు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వింటున్నారా? కాబట్టి పెద్ద పెద్ద వ్యాజ్యములు ఉండేది నీ దగ్గరకు వస్తాయి, మిగతాయని వారే పరిష్కరించుకుంటారు. కాబట్టి ఎలాంటి వారు నియమించాలంటే మనం దైవభక్తి కలిగిన వారిని నియమించాలి. సత్యం మీద ఆసక్తి కలిగిన వారిని నియమించాలి. లంచగొండలు, ఈరోజు న్యాయం తీర్చే వాళ్ళందరూ ఎలా ఉన్నారు? లంచాలు తీసుకొని న్యాయాన్ని తిప్పేస్తున్నారు. సమూయేలు కుమారులు లంచం తీసుకొని న్యాయాన్ని తిప్పేశారట. న్యాయాన్ని తిప్పేస్తున్నారు. ఇప్పుడు డబ్బు వచ్చేసి వాళ్ళ చేతికి అన్నీ తిప్పేస్తారు. కాబట్టి దేవుని ప్రజలారా, ఒకటి నిజం, ఎవరైతే న్యాయం తీరుస్తూ ఉన్నారో, అది నాయకులుగా దేవుడు ఎవరినైతే నియమించారో వారు జాగ్రత్త. సంఘంలో నువ్వు పెద్దగా న్యాయకుడిగా ఉండొచ్చు, అర్థమైందా? సేవకుడిగా, ఒక నాయకుడిగా ఉండొచ్చు, ఎవరైనా పర్లేదు, సరైన న్యాయం తీర్చాలి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆ విధవరాలు గోజారుకుంటుండగా న్యాయం తీరుస్తూ వచ్చాడు. మరి మన ప్రభు ఎంత న్యాయవంతుడు, ఎంత అద్భుతమైన వాడు, ఎంత శక్తి గలవాడు. ప్రియ స్నేహితులారా, జాగ్రత్త పడదాం. మన ప్రభు న్యాయవంతుడు. న్యాయాధిపతి వాకటి నిలిచి ఉన్నాడు. ఒకవేళ మనుషులు అన్యాయం చేసినా దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఒకవేళ మనుషుల దగ్గర తప్పించుకోవచ్చేమో కానీ దేవుడు మాత్రం ఎవరిని వదిలిపెట్టడు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి నీకు దేవుడు తోడే ఉంటాడు. మోషే గారు ఇదిగో ఈ విధంగా చేయని చెప్పాడు. కాబట్టి మనకు కూడా దేవుడు తోడే ఉంటాడు. మన కుటుంబంలో వ్యాజ్యములు వస్తూ ఉంటాయి. మరి ఏం చేయాలి? ఎట్లా ఒకట్లా మనం న్యాయం తీర్చుకోవాలి. జాగ్రత్త పడి ఈ వ్యాజ్యములన్నీ తీర్చుకోవాలి. కాబట్టి చక్కగా దేవుడు మనకు తోడే ఉంటాడు. మన కుటుంబంలో, మన సంఘంలో వచ్చేటువంటి ఈ లోపాలన్నీ కూడా చక్కజేసుకొని మనం ముందుకెళ్టకు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. న్యాయవంతుడా, న్యాయాధిపతి, నీకు స్తోత్రాలు. నాయన, మా జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు, ఎంతోమంది అన్యాయానికి పాల్పడుతున్నారు. ఎన్నో వ్యాజ్యములు ఉన్నాయి. అయితే నువ్వు తోడై ఉన్న దేవుడు. అలాంటి ఇశ్రాయేలు మధ్య ఉన్నటువంటి వ్యాజ్యములను తీర్చుటకు మోషే గారు ఉన్నారు. మరి తండ్రి, మరి ఆ ఒక్కడే ఆ పని చేయలేకపోయాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు తను నలిగిపోతూ వచ్చారు. అయితే మంచి మాట చెప్పాడు రఘుయేలు. నాయన, నిజంగా ఎంత అద్భుతమైన మాట. దేవునికి తోడై ఉన్నాడు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పగలిగాడు. నిజమే, అనేక సంఘాల్లో, అనేక కుటుంబాల్లో ఇలా తీర్పు తీర్చగలిగిన వారు, వ్యాజ్యములను తీర్చగలిగిన నీతిమంతులు అవసరం, పరిశుద్ధులు అవసరం. అలా మా కుటుంబాలను మా సంఘాలను తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో వ్యాజ్యములు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో శరీర సంబంధమైన కోరికలు మానవుని ఈడ్చుకొని వెళ్తున్నాయి. అందుకే వ్యాజ్యములకు, యుద్ధములకు కారణం అవే. కనుక కనికరించండి, సహాయం చేయండి. ఆయన పోట్లాట్లు ఈరోజు ఎక్కువైపోయినాయి, కేసెస్ ఎక్కువైపోయినాయి. ప్రభా, కనికరించుము. ఆయన వీటన్ని నుండి మా సంఘాలను, మా కుటుంబాలను విడిపించమని మీ దయను కోరుతూ, ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరినారో వారందరినీ కనికరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.